పోలీసు వ్యవస్థను తెలుగుదేశం పార్టీ భ్రష్టు పట్టిస్తా ఉంది. పోలీసులకు ఉన్నటువంటి మర్యాద లేకుండా చేస్తా ఉంది. ప్రతి పనికి పోలీసులను అడ్డం పెట్టుకొని నీచమైనటువంటి చేతగాండి రాజకీయం చేస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తా ఉన్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్ గా పోరాటానికి రండి, డైరెక్ట్ గా రాజకీయాలు చేయండి. పోలీసులను అడ్డం పెట్టుకొని కొత్త రాజకీయాలు చేయొద్దని చెప్తా ఉన్నాను. మీరేదో పోలీసులను పెట్టుకుని బెదిరించుకోవాలనుకుంటే తాటాకు చప్పుళ్లకు భయపడడానికి ఇక్కడ కుందేళ్లు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన సింహాలు ఉన్నాయి. 16 లక్షల కార్యకర్తలు ఉన్నారు అంటే 16 లక్షల సింహాలు వదిలిన జగన్మోహన్. మీరిగింటి ఎట్లా చేస్తే తాట తీస్తామనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను. ఈరోజు పోలీస్ వ్యవస్థను ఎక్కడికి తీసుకొని వచ్చినారంటే వాళ్ళు ఉద్యోగం అనుకున్నారు. ఆఖరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆఖరికి వాళ్ళ గల్లీ లీడర్ చెప్పినా చేసేటువంటి పరిస్థితి కల్పించినారు. నేను చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నాను, ఎందుకు ఇంత తిప్పలు పడుతున్నారు? ఒకటేసారి ఒక జీవో ఇవ్వండి, వాళ్ళ డ్రెస్ కోడ్ మార్చండి, వాళ్ళ కాకి డ్రెస్ తీసేసి ఎల్లో డ్రెస్ కోడ్ ఇవ్వండి, ఎల్లో ప్యాంట్ ఇవ్వండి, మీ లోకేష్ బాబుని డీజీపీ పోస్ట్ ఇవ్వండి, మంత్రులందరినీ ఎస్పీని తీసుకోండి, ఎమ్మెల్యేలందరినీ డిఎస్పీని తీసుకోండి, కార్యకర్తల్ని వాళ్ళందరినీ ఎస్ఐలు లాంటి కమిషన్ తీసుకొని రాజ్యం చేయండి. అంతకంటే మీకేం చేత కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఈరోజు ప్యాంట్లు తడిచిపోతున్నాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు భయపడతా ఉన్నారు చిన్న ప్రభంజనం చూసి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసుల ద్వారా వాళ్ళు యాక్టివ్ గా ఉండకుండా చేయాలనేటువంటి ప్రయత్నంలో ఇవన్నీ చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేసేటువంటి అరాచకాలన్నీ మనం అడ్డుకోవాలి, పోరాటం చేయాలి. ఈరోజు బాలుకు జరిగింది. నిన్న ఒక సతీష్ అనేటువంటి వ్యక్తి సూసైడ్ చేసుకుంటే కూడా కేసు పెట్టకుండా అన్నారు. సూసైడ్ నోట్ రాస్తే కూడా బాలు మీద ఏ కేసు లేకుండా తీసుకుపోయి ఇంటి మీద పోయి వాళ్ళ అమ్మని తోస్తే కింద పడితే బాలు నేను ఏం చేయాల కత్తి తీసుకొని జరిగింది. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే మనం సమిష్టిగా పోరాడాలి, ఎదుర్కోవాలి. ప్రతి ఒక్కరం కూడా మన వాళ్ళని కాపాడుకునే దానికి. ఎందుకంటే వైఎస్ఆర్ సిపి అనేది ఒక పార్టీ కాదు, ఇది ఒక కుటుంబం. మన కుటుంబ సభ్యులకు అన్యాయం జరిగితే మనం ఏ రకంగా స్పందిస్తామో అట్లనే మనం స్పందించాలని ఈరోజు ఈ కార్యక్రమానికి మనకు రాష్ట్ర పార్టీ నుంచి రాష్ట్ర పార్టీ